నమస్తే. వెల్కమ్ టు ఆద్య టీవీ. రైట్. హైడ్రా విషయం గురించి మనం రోజుకొక రకంగా కథనాలు చూస్తూనే ఉన్నాం. అండ్ రోజుకొక రకంగా ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా డెమాలిష్ చేయడం జరుగుతుంది. సో, అసలు ఈ హైడ్రాకి చట్టబద్ధమైన హక్కులున్నాయా? లేవా? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఎక్స్ ఇరిగేషన్ మినిస్టర్ పున్నాల లక్ష్మయ్య గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మ. ఎలా నమస్కారం. ఉన్నారు సార్? చూస్తున్నారు కదా. ఆల్వేస్ ఫిట్. రైట్ సార్. సార్ అయితే ఈ హైడ్రా విషయానికి వస్తే గనక ఏవైతే ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ డెమాలిష్ చేస్తున్నారో, సో వీటికి అంటే ఈ డెమాలిష్ చేసే ముందు ఒక నోటీస్ అనేది ఇస్తున్నారు. సో అవి అసలు బేసిక్‌గా చట్టబద్ధమైనవేనా? అసలు హైడ్రాకి చట్టబద్ధమైనవి హక్కులు ఉన్నాయా? ఇప్పుడు మీరు ఒక సుదీర్ఘ రాజకీయ ఆహ్, ఆహ్, కోణంలో పనిచేసిన వ్యక్తిని న్యాయపరమైన విషయాలు అడుగుతున్నారు. ఆహ్, ఆహ్, అంటే ఒక్క నిమిషం, బేసిక్‌గా మీరు ఈ ఒక్క నిమిషం, ఇంటర్వ్యూకి ఒక్క నిమిషం. ఆ! మీరు అడగడంలో తప్పులేదు. హ్మ్. కానీ నేనేదైనా చెప్తే అది రాజకీయ కోణం అని జనం భావించే అవకాశం, రెండోది జనాన్ని ప్రేరేపించి ఇదంతా రాజకీయ కోణంలో మాట్లాడారని చెప్పే రాజకీయ శక్తులు ఉన్నాయనేది మీరు గుర్తిస్తే ఏ, నా మాట సమర్థిస్తారు. ఒక్క నిమిషం. అయినా బాధ్యుడిగా ప్రజల పక్షాన, ప్రాంత పక్షాన, పర్యావరణ పక్షాన whatever I have to say, I must say, in the interest of the people, in the interest of the area, in the interest of the environment. I cannot avoid it. But it cannot be taken as a political statement, not from narrow political angle. That's what I wanted to express it even before I start. అర్థమైందా? సో ఎగ్జాక్ట్‌లీ అంటే మిమ్మల్ని అంటే ఈ క్వెషన్ అడగడానికి రీజన్ ఏంటంటే, మీరు ఇంతకుముందు మాజీ ఇరిగేషన్ మినిస్టర్ అండ్ దట్ టూ మీకు దీని గురించి అంటే కరెక్ట్‌గా ఒక అవగాహన అనేది ఉంటది. అండ్ యూ ఆర్ రైట్ పర్సన్ టు టెల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ యాక్చువల్లీ సార్. అందుకే నేను చెప్పేది వాస్తవాలుగా గుర్తించడానికి చేసే ప్రయత్నంలో న్యాయపరమైన విషయాలు ఉన్నాయని చెప్పుకుంటూ నేను చెప్పేది అన్ని కోణాల్లో చెప్తాను. అది చెప్పకపోతే నా బాధ్యత విస్మరించినట్టు, కేవలం రాజకీయ కోణంలో ఎదుటి వాళ్ళను నోరు మూయడానికో, లేకుంటే ఆధిపత్యం చెలాయించడానికో, అబద్ధాలు చెప్పడానికో, ప్రజలను మభ్యపెట్టడానికో కాదు అనే విషయాన్ని మొదలు సగర్వంగా, ధైర్యంగా వాస్తవాలు తెలుసుకోవాలనే విధంగా చెప్తున్నాను. ఒకటి, పర్యావరణ పరిరక్షణ ప్రజల బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత. ప్రకృతిని ఇది పొల్యూషన్ లేకుండా చేసుకోవడం ఇది మనకున్నాయి. దీనికి చట్టాలున్నాయి, కాదనేది లేదు. కానీ ఏదైనా కానీ గత 30-40 సంవత్సరాల నుంచి జరుగుతున్న వయలేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది, రెక్టిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది, పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎన్నికల ముందు ఏం మాట్లాడాడు ఇదే ముఖ్యమంత్రి? ఎన్నికల తర్వాత అకస్మాత్తుగా ఒక రాత్రి మరి కలొచ్చిందా, లేకుంటే ఆలోచన వచ్చిందా, లేకుంటే ప్రజలను మభ్యపెట్టడానికా తెల్లారి లేచి ఏదో నోటీసులు ఇచ్చామని, లేకుంటే కూల్చివేతలతో మొదలుపెట్టాడు ఒక భయాందోళనలు. ఇది చట్టంలో అన్నీ ఉన్నాయి. న్యాచురల్ జస్టిస్ కూడా ఒక అవకాశం ఉండాల్సిన అవసరం ఉంది. అంత మాత్రం చేత తీసుకున్నది చేయకూడదని నేను అనట్లా. చట్టపరిధిలో చేస్తున్నావు అనేది ఆలోచించాలి. చట్టపరమైన చర్యలు ఈ రకంగా చేసి ఏ మేరకు పర్యావరణాన్ని రక్షించగలుగుతావో దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అది పరిరక్షించడానికి అంటే గతంలో ఉన్నది స్థాయికి తీసుకురావడానికి మీరు బడ్జెట్లో కానీ డబ్బులు కానీ ఎంత పెట్టుబడి పెడతారనేది కూడా ప్రజల ముందు ఉంచకపోతే మీరు యాక్ట్ చేస్తున్నారు. మీ ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఇది దేశ సంపద, ఈ కూలగొట్టడం వల్ల అన్నీ నాశనం అవుతాయి, సంపద నాశనం అవుతుంది అనే మాట అన్నావు. ఇవాళ కూలగొడుతున్నావు. నేను కూలగొట్టొద్దని చెప్పట్లేదు, కూలగొట్టుమని చెప్తలేను. కానీ నీకు చట్ట పరిధి ఉందా? నోటీసులు ఇచ్చావా? ఎవరిచ్చారు? హైడ్రా ఇచ్చిందా? నాకు తెలిసినంత మట్టుకు ఇంతవరకు హైడ్రా ఏ ఒక్క కట్టడానికి కూడా హైడ్రా తరఫున కూలగొట్టే నోటీసులు అయితే ఇవ్వలేదు. ఎవరిచ్చారు? జిహెచ్ఎంసీ ఇచ్చింది, హెచ్ఎండిఏ ఇచ్చింది, ఇరిగేషన్ ఇచ్చింది, ఇంకెవరో ఇచ్చారు. ఓకే, ఇచ్చినావు. ఇచ్చిన తర్వాత దానికి న్యాచురల్ జస్టిస్ ప్రకారం అవకాశం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళ అది ఇచ్చారా? ఇది నేనంటే రాజకీయం అంటారు. కానీ నిన్న సుప్రీంకోర్టు ఎందుకంది? నిన్నటి వరకు నేను మాట్లాడకపోవడానికి కారణం అదే. నేను మాట్లాడితే రాజకీయం అవుతుంది. ఇవాళ సుప్రీంకోర్టు ఆ విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చి దేశంలో ఈ కూలగొట్టడాల మీద
ఒక నియమావళి పెడతామనే మాట ఎందుకు వచ్చింది, ఎంతవరకు వచ్చింది? ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు చేసిన మాటల మీద దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఏ ఏ విధంగా తీసుకున్నదో మీ మీడియాలో చూస్తున్నాం కదా. అంటే దేనికోసం? తన పదవిని ఉపయోగించి తను చేయాల్సిన పనులు చేయలేక, ప్రజలకు చెప్పలేక, ప్రజల ముందు రాలేక, కొత్త నినాదాలు వివాదాలు తీసుకొచ్చి చట్ట వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలను అత్యంత ఎక్కువ స్థాయిలో ప్రచారం సాగించడానికి చేసే ఎత్తుగడలో చేస్తున్న విషయం నేను చెప్తున్నా. అందుకోసం ఇది మంచిది కాదు. మీరు కొత్తగా ఓకే, నేను ఇంతకుముందే ఒక మాట అన్నాను, ఏమని, గండిపేట హిమాయత్ సాగర్ ఉంది, అది 2.5-3 టీఎంసీలు, 2 కలిపితే 5-6 టీఎంసీలు, 2 జలాశయాలు. 2 జలాశయాల్లో మరి ఒక్కొక్క టీఎంసీ ప్రాంతం ఆక్రమించిండ్రా, లేకుంటే 1.5 టీఎంసీలు నీళ్ళు వచ్చేది ఆక్రమించిండ్రా, నీళ్ళ పక్కనే ఉన్నారా, నీళ్ళు రాకుండా చేసిండ్రా? ఇవన్నీ చూస్తే చట్ట వ్యతిరేకమే, అది బాధ్యత కాదు. కానీ 30 సంవత్సరాల నుంచి ఉపేక్షించి రాత్రికి రాత్రి చేస్తున్న దాంట్లో న్యాచురల్ జస్టిస్ కూడా ఉంటే మంచిది అనేది అంటున్నాం. ఇది కాకుండా ఈ మాత్రం ప్రొటెక్ట్ చేయడానికి ఎంత డబ్బు అవుతుందో కూడా చెప్పట్లేదు, నీ స్కీమ్ ఏందో తెలియదు, డబ్బు కేటాయించలేదు. కానీ మరో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అటువంటి జలాశయాలు, 6 టీఎంసీల జలాశయాలు తీసుకొస్తే పర్యావరణం మెరుగవుతుంది కదా. ఆలోచన చేశారా? చేయలేదు, చేస్తలేరు. అది చేయకుండా ఇది చేస్తానంటే ఇది ఒక ఎత్తుగడ మాత్రమే, ప్రచార ఎత్తుగడ మాత్రం తప్ప లేదు. నేను వద్దనడం లేదు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలా, చట్టాన్ని గుర్తించాలా. ఇప్పుడు హంతకుడు ఉంటాడు, హంతకుని తరఫున వాదిస్తారు, బాధితుల తరఫున వాదిస్తారు. చివరికి వాదనలు విన్న తర్వాత న్యాయస్థానాలు, న్యాయమూర్తులు దాని బ్యాక్గ్రౌండ్ అంతా చూసి శిక్షలు వేస్తారు, మరణ శిక్ష కూడా వేయవచ్చు. ఇది ఇలా జరుగుతుందని తెలిసి ఈయనే చంపాడని మనకు తెలిసినంత మాత్రాన పోయి మనమే చంపుదామా? లేదు కదా. అవునా? న్యాయస్థానం అది ఉంది కదా. అట్లనా? మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంది? ఇప్పుడు జరుగుతున్నది ఏంది? కాదు కదా. అందుకే సరే, ఉపేక్షించకూడదు. ప్రభుత్వాలు కొంత నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి, ఇంకా అనేక రకాల ఒత్తిళ్ళు ఉంటాయి. పెద్దలు ఉంటారు, చిన్నలు ఉంటారు, అభాగ్యులు ఉంటారు. నాలాల మీద ఇల్లు లేక అక్కడేదో అవకాశం వస్తే ఇంత చిన్న గుడిసేసుకొని ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇది మానవీయ కోణంలో ఆలోచించడంతో పాటు శాశ్వత ప్రాతిపదికన చేసే కార్యక్రమాలు కూడా చేయాలని నేను కోరుతున్నా. అందుకే గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా. మల్లన్న సాగర్ అంతకుముందు చాలా తక్కువ టీఎంసీలు ఉండే, 1 or 2 టీఎంసీ, ఇవాళ 50 టీఎంసీలు. మొత్తం ఒక దీంట్లోనే ఏది ప్రాణహిత చేవెళ్ళ దాంట్లోనే 44-45 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంటే దాన్ని 147 టీఎంసీల సామర్థ్యానికి పెంచడం వల్ల వాటర్ స్ప్రెడ్ ఏరియా పెరిగింది కదా. ఈ 2 కలిపితే 6 టీఎంసీలు, మొత్తం 105 టీఎంసీల వాటర్ స్ప్రెడ్ ఏరియా తెలంగాణలో పెరిగిందా లేదా? గోదావరి నుంచి హైదరాబాద్ మల్లన్న సాగర్ కింది వరకు. అంటే పర్యావరణానికి ఇది ఉపయోగపడుతుందా లేదా? మరి ఆ రకంగా చేస్తున్నప్పుడు పాలమూరు రంగారెడ్డి కానీ మిగతా ప్రాజెక్టులలో కానీ మనము రిజర్వాయర్లు కెపాసిటీలు పెంచుతున్నాం. అందుకే పెంచుతున్నాం, అది రైతుల కోసం అక్కడికి వస్తుంది, కానీ పర్యావరణానికి కూడా బాగా వస్తుందని కదా. ఇవాళ పర్యావరణం గురించి బాగా మాట్లాడి ఏదో చేస్తున్న తెల్లారి వరకు అనేటోళ్ళు ఇవన్నీ గుర్తించాల్సిన అవసరం ఉందా? అలాగా వేరే కార్యక్రమాలు ఈ ప్రాంతంలో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల, ఇప్పుడంటే గ్రేటర్ హైదరాబాద్ లోపటైతే ధరలు బాగా పెరిగినాయి, కొంత ఇబ్బందికరం అవుతుంది. అందుకోసం 1000 ఎకరాలు సేకరించడం అనేది చాలా కష్టమైన పని. కానీ చుట్టుపక్కల ఇంకా అవతల సైడు చేసుకునే ప్రయత్నాలు చేయకుండా ఇది చేస్తున్నాం, ఇది కూడా చట్టపరంగా లేదు అనేది చెప్తే సమాధానం రాదు. ఈ విషయంలో అదే రకంగా కేసీఆర్ గారు ఆలోచించిన మహా గొప్పది హరితహారం. హైదరాబాద్ సిటీ ఇదివరకు ఎట్లుంది, ఇప్పుడు ఒక్క నిమిషం, హైదరాబాద్ సిటీ ఇంతకుముందు ఎట్లుంది, ఈరోజు ఎట్లుంది? మొత్తం రాష్ట్రం అంతా కూడా హరితహారం పెద్ద ఎత్తున. ఈ దేశంలో ఎక్కడైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా ఈ రకంగా పర్యావరణం గురించి ఆలోచించి చేశారా హరితహారం లాంటిది? ఇది ప్రపంచం ఎప్పుడు కూడా వచ్చింది. మీరన్నట్టు గత ప్రభుత్వంలో ఉన్నట్టు 9 నెలల నుంచి హరితహార విషయం అసలు ఎక్కడ రావట్లేదు. హరితహారం ఏంది? ప్రజల గురించి వాళ్ళు ఇచ్చింది ఏనాడైనా, ఎప్పుడైనా, ఇన్నడైనా, అన్నడైనా, ఆఖరికి 100 యూనిట్లు 200 యూనిట్లు ఫ్రీ అన్నది కూడా 5 మాసాల నుంచి ఇస్తలేవని వాళ్ళ అన్ని పేపర్లలో వచ్చేసింది. లేదు, అది 420, ఆ నంబర్ కూడా 420 అయింది.
అది 421 అన్నారు సార్. లేదు లేదు 420 అని మాకు తెలిసింది. సరే 421 అని మళ్ళీ అన్నాడో ఏమో ఇంకేదైనా యాడ్ చేసి, ఎట్లాగో ఒకటే ఇచ్చేది లేదు 420 ఇచ్చేది లేదు, 421 అయితే ఏంది అని 421 420 అంటరాని చేసిన బాపతు అది అర్థం కాలే. ఒకటే చేయనోడు 420 చేస్తాడని ఎట్లా అనుకోవాలి? 420 అంటే ఇదేదో మోసం నంబర్ అనుకొని 421 చేస్తామంటే అది మాత్రం నమ్మాలా? ఉమ్, ఆ? ఉమ్, ఇది 6, అది 5, ఈ 5లో ఇంకేదో ఉంది, 6లో 13, 14 ఉన్నాయి, ఏం చేయట్నే లేదు. రైతు బంధు ఇవ్వనే లేదు కదా అవును ఇప్పటి లేదు. వరకు. రె- ఆ? రెండు నాట్లు విడతలు అయిపోయినాయి, అయితే కోతలు అయిపోయినాయి. మొదటి దఫా అది ఎలక్షన్ రోజే ఇస్తామన్నది పోయి కోతల టైం అప్పుడు ఇచ్చినారు. అవును. ఇవాళ రుణమాఫీ రుణమాఫీ అని మీరేదో గప్పాలు కొట్టారు, ఇస్తామన్నారు. అందులో ఎంతమందికి ఇచ్చారమ్మా? ఆ? 25 లక్షలు దాదాపు సగం మంది కూడా రాలేదు. 29 ఒక్క నిమిషం లక్షలు. ఒక్క నిమిషం ఆ, రాలేదు. అదే రైతు బంధు అయితే నేరుగా వాళ్ళు వాడుకునేది కదా. ఆ, ఇవాళ ఇంకొకటి, నేను ఈ మాట మాట్లాడడానికి రాజకీయ కోణం కానే కాదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీ చర్యల వల్ల ఇప్పుడు ఖరీఫ్లో విస్తీర్ణం, సాగు విస్తీర్ణం ఎంత ఉందో తెలుసా? గతంలో కంటే సగం తగ్గిందా? తగ్గింది. మరి దీనికి కారణం ఎవరు చెప్తారు? అంటే అతరబుతర, నేను ఇంతకుముందే చెప్పాను, బొద్దలు రాయేసి దాటి ఓ పెద్ద ప్రపంచంలో పెద్ద బ్రిడ్జ్ కట్టారని చెప్పుకున్నట్టు ఇది. అంతే. బ్రిడ్జ్ కాడికి వచ్చేటోళ్ళు ఎవరు, చూసేటోళ్ళు ఎవరు? అంతేనా? ఆ, రైట్ సార్. అయితే ఒక విషయానికి వద్దాం ఇక్కడ. చట్టపరమైన హక్కులు ఉన్నాయా అంటే బేసిక్గా ఈ హైడ్రాకి పోలీస్ స్టేటస్ కల్పిస్తామని చెప్పేసి అని ఇదివరకే ఒక ప్రకటన చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. మీరు మీరు బాగున్నారు. అసలుకే మోక్షం లేదంటే ఏదో కల్పిస్తారనే దాని మీద అడుగుతారేమమ్మా. అది పోలీసులదైనా ఇదైనా న్యాయపరంగా చట్టపరిధి ఉందా లేదా అని ఆలోచించి న్యాచురల్ జస్టిస్ జరగడానికి అవకాశం కల్పించి చర్యలు తీసుకోమని చెప్తే వీళ్ళేదో కావాలని డిలే చేయడానికి చేస్తున్నారు అని అంటారు. ఈ బదనాములు మాకు తెలియా? ఈయనేదో చాలా గొప్పడు, రాత్రి కలబడ్డది, పొద్దున్నే ఈ ఈ తెలంగాణను బాగా చేస్తారని మొదలుపెట్టిండు కార్యక్రమాలు. అబ్బా, ఎంతమందిని చూడలేదమ్మా. రైట్ సార్. అయితే ఒకసారి ఫాతిమా కాలేజ్ విషయానికి వద్దాం సార్. ఫాతిమా కాలేజ్ ఏదైతే ఇప్పుడు సల్కం చెరువులో కట్టారో అది మొత్తం అంటే చెరువునే కబ్జా చేసి మొత్తం ఎంక్రోచ్మెంట్ చేసి కట్టినటువంటి కాలేజ్ అది. అయితే దానికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఎవరైతే ఉన్నారో తను ఒక సవాల్ విసిరాడు. ఫస్ట్ అది కూల్చాలి అనుకుంటే ఫస్ట్ ఈ గవర్నమెంట్కి సంబంధించినవే కూల్చాలి, సెక్రటేరియట్ కానీ లేకపోతే జిహెచ్ఎంసీ ఆఫీస్ కానీ లేకపోతే నిన్న కాక మొన్న లాంచ్ చేసినటువంటి మన రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటేరియట్ ముందు ఇనాగ్రేషన్ చేశారు కదా, దాన్నే కూల్చాలి అని చెప్పేసి అని ఆయన మాట్లాడారు. సో ఏం చెప్తారు? గమ్మతుంది. ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని మనం చర్చించడం కాదు. ప్రభుత్వమే ఒకవైపు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ నేను పర్యావరణాన్ని రక్షిస్తానని నా యాక్షన్స్ మనం ఏది ఇది చేసుకోగలుగుతామా? సమర్థించుకోగలుగుతామా? ప్రజల్లో తీసుకెళ్ళగలుగుతామా? న్యాయమూర్తుల చేత ఒప్పించగలుగుతామా? ఇవన్నీ కారణాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, నేను కాదను. కానీ పర్యవసానంగా మనం చేయదలుచుకున్నది ఏంది అనేది మొదలు చూపెట్టు. ఇప్పుడు చేస్తున్న దానితో ఏ మేరకు లబ్ధి జరుగుతున్నది రెండోది. మూడోది న్యాచురల్ జస్టిస్ ఉందా లేదా అనేది ఆలోచించాల్సిన విషయం. మరి ఇవన్నీ ఏది లేకుండా ఇష్టం వచ్చేదిగా తెల్లవారేసరికి నిర్ణయాలు తీసుకొని కొంతమంది కొట్టి కొంతమంది కొట్టక ఇప్పుడు ఏదో చేశారు, ఏదో ఆయన అన్నకో తమ్మునికో ఏదో నోటీస్ ఇచ్చిండు కదా అని అంటారు. మీరు అడుగుతారు, నాకు తెలుసు. ఆయనకి ఇచ్చిన మిగతా వాళ్ళకి ఇస్తలేరు, ఆయనకి ఇచ్చిండు కదా. జనం ఏమనుకోవాలి? అరే ముఖ్యమంత్రి అన్నకు కూడా ఇచ్చిండ్రా, అవునా, మరి ఇంకా ఆయన ఎట్లా తప్పుపడతారా అనాలి కదా. కూల్చాలి కదా ఫస్ట్ అది. మీరు ఇంకా ముందుకు పోతున్నారు. ఓకే, ఇది భ్రమింపజేసే కథ, నాటకం, నేచురల్ జస్టిస్ లేని కార్యక్రమం. ఎలక్షన్స్ అంటే ఎలాగో దీన్ని అలాగే అనుకోవచ్చు. ఏదైనా గంతే అవుతున్నది. అందుకే ఎలక్షన్ ముందట ఏం చెప్పిండు? 420 హామీలు ఇచ్చి మరి 420 హామీలు కాదు. దీని విషయంలో మీరు ఇంకా ఎక్కడికో బయటకు పోయినారు 420కి. అది 420 అని అందరికీ తెలుసు. కానీ ఎలక్షన్ ముందు ఇదే కూల్చివేత మీద ఏం మాట్లాడాడు మీరు తీయండి. అవును, అది కూడా అవును. ఒక ప్రముఖ టీవీ ఛానల్ కూడా ఇచ్చిన ఇంటర్వ్యూలో దాని గురించి అయ్యప్ప సొసైటీ గురించి మాట్లాడిన, ఏ సొసైటీ గురించి మాట్లాడినా ఏం మాట్లాడినావు? అప్పుడొక విధానం, ఇప్పుడొక విధానం. రాత్రి పడుకునే ముందు ఒక విధానం, తెల్లారి లేచంగా ఇంకో విధానం. అంతే, అది అట్లా ఉన్నది. అటువంటి వాళ్ళ గురించి మాట్లాడు వేస్ట్. అటువంటి వాళ్ళు ప్రజలకు గుణపాఠం చెప్తారు, ప్రజలకు అర్థమవుతున్నది.
ఈ ప్రజల్ని ఎప్పుడు వంచలేము. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది సార్. బీఆర్ఎస్ లీడర్స్ ఏవైతే టార్గెటింగ్‌గా ఉన్నాయో అవి మాత్రమే కూల్చాలి. అవే ఎంక్రోచ్‌మెంట్‌కి గురయ్యాయి. అవే ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ అని ఫస్ట్ వాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో, అంటే 7 డేస్ మాత్రమే టైమ్ ఇచ్చి వాటిని కూల్చేస్తామని చెప్పేసని అన్నారు. ఇప్పుడు ఇందాక నేను అన్నట్టు ఆ! ఫాతిమా కాలేజ్‌కి మాత్రం అది ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్ కాబట్టి సో, హాలిడేస్ దాకా టైమ్ ఇస్తామని చెప్పేసని ఇంకొక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. హుహు. హుహు. అబ్బా! ఎంత సానుభూతి హా! ప్రజల మీద, హ్మ్. లేకుంటే వీటికి మాత్రమే విద్యార్థుల 7 మీద. డేస్ దానికి ఆ! మాత్రం హాలిడేస్ దాకా కాదు, టైమ్ కాదు. ఏదైనా చట్టం చట్టమే అని భావించేవాళ్ళు ఇది సమర్థిస్తారా? ఇది స సమర్థించరు. అసలు ఆహ్, చట్టపరంగా లేదు అనేదే మాట్లాడుతున్నారు. హ్మ్. ఆ నేపథ్యంలో ఈ కోణం, హ్మ్. ఆ నేపథ్యంలో ఒక మహానుభావుడు అన్నాడని ఈ కోణం. హ్మ్. అసలు మొదటికే మోక్షం లేదురా బాబు అంటే ఇవన్నీ ఊరికే మీ డిస్కషన్‌కి, సంచలనాలకు ప్రజల ముందుకు పోవడానికి అక్కడికి వస్తది గానీ, ఏ అసలు కార్యక్రమాలు ఎలా చేయాలనే దాని మీద ఆలోచించగలిగి, నిర్ణయాలు చేసి, ప్రజల కోసం ప్రతిపక్షమైన, ప్రభుత్వమైనా పనిచేస్తున్నదని ఆలోచన చేయడానికి చేసే కార్యక్రమాలు జరగట్లేదు. ప్రతిపక్షం మాట్లాడితే ఏదో ప్రతిపక్షం కదా అధికారం లేదు కదా అంటారు. ఇవాళ వరదల్లో ఏం ఏం జరుగుతున్నది? అవును. హరీష్ ఆ! రావు గారి మీద ఆ! దా దాడి కూడా అది జరిగింది. దాడి. ఆ! ఇది ఆహ్, యాక్సెప్ట్ చేద్దామా? ఎలా ఎవరికి చేస్తారు? బలం ఉంటే వాళ్ళు చేద్దామా? అట్లయితే మరి ఆ రాజుకే పోతే అయిపోతది కదా! రాజరిక పోకడలతోటి ఉంటే ఇదంతా ఎందుకు? అది చాలా కష్టం. మీరన్నది అయినా కరెక్టే సార్. ఇదే తేడా రేవంత్ ఎంతున్నది? రెడ్డి 1.8% కదా! ఆ! 1.8% తేడాకే ఇంత విర్రవీగిపోతే ప్రజల్లో మార్పొస్తే ఇప్పుడు 18% మార్పొచ్చింది. 1.8 కాదు. 1.8% తోటి బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా ఇవాళ ప్రజల్లో ఉన్న పరిస్థితిని చూస్తే 18% మెరుగైనట్టు కనపడుతుంది. వరదలొచ్చినప్పుడు నేచురల్ డిజాస్టర్స్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పందించాల్సింది ప్రతిపక్షమే, ప్రభుత్వం కాదు అని చెప్పేసని ఒక కామెంట్ చేయడం కూడా జరిగింది ఎవరు? ఈరోజు. కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, లేకపోతే స్వయాన సీఎం రేవంత్ రెడ్డి ఈ కామెంట్ చేయడం జరిగింది. ఏమో నేను వినలేదు గానీ, ఏది ఈ ప్రకృతి వైపర్యాలు వస్తే మొదలే ప్రతిపక్షాలు అనాలనా? అవును. అవును. మరి ప్రతిపక్షాలు రెస్పాండ్ ప్రభుత్వం అవ్వాలి. ప్రభుత్వం ఎందుకుంది? ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏమనాలా? అదేదో అంటారు కదా! అవసరమైతే ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేతలు క్వెషన్ చేయాలి అన్న మాట కూడా ఆయన ఆహా! అనడం కూడా అంటే జరిగింది. మన బాధ్యతలను విస్మరించి అవతలి వాళ్ళను మనం నిద్రకోల్పోవాలని మాట్లాడుకునే వాళ్ళు అధికారంలో ఉండే నీచ రాజకీయాలు చేస్తున్నారు. హౌ కెన్ వి టాలరేట్ థాట్? హౌ డేర్? సో ఇర్రెస్పాన్సిబుల్. విల్ ఇట్ బి యాక్సెప్టెడ్? వి కాంట్. దెన్ హౌ కెన్ యూ ఆస్క్ ది అపోజిషన్ టు వేక్ దెమ్ అప్? So you are not for the people. You are not for the area. It's a shame. Such kind of statements coming from such people. No matter which party it is. అందుకే ప్రతిపక్షమైన, పాలకపక్షమైన ప్రజల కోసం చేసే దాంట్లో మన బాధ్యతలను నిర్వర్తిస్తున్నామని ఆత్మవిమర్శ చేసుకొని ప్రజల పక్షాన నిలబడడానికి చేసే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఏమున్నదిలే 5 ఏళ్ళకి మళ్ళీ ఆ నెల రోజులు ఏదో బుడుగులు చేసి బుడబుడకలే ఇది అంటారు కదా! ఇది కొట్టి మళ్ళీ ఏదో ఆశ పెట్టి ప్రజలు నమ్మించి ఓట్లు వేసుకుంటే అయిపోతుంది కదా! అనే మాట. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బేసిక్‌గా ఇలాంటివి విపత్తులు జరిగినప్పుడు ఏంటంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నటువంటి మాట 25,00,000 ప్రకటించాలి అని చెప్పేసని మాట్లాడారు. ఇప్పుడు అంటే ప్రభుత్వమే 10,000 మాత్రమే సాయం చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు సార్ మరి? 5,00,000 చనిపోయిన వాళ్ళకి. అవును. ఆ 25,00,000 అడిగింది చనిపోయిన వాళ్ళకే. హ్మ్. 10,000 ఇచ్చేది ఎకరానికి. అది హ్మ్. వేరు. హ్మ్. అయితే ఈ మూడిట్లలో అక్కడే వచ్చింది. ప్రతిపక్షం ప్రజల పక్షాన ఉండాలని అన్నాం. హ్మ్. ఉంటుంది. అందుకేసే చేస్తారని అంటున్నాం. హ్మ్. హ్మ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేలు చేద్దాం అనుకున్న ఆలోచన అధికారంలోకి ఎందుకు రావట్లేదు? అంటే మోసం చేసినావా? నమ్మించడానికే చేసినావా? ఆ! అది స్పష్టంగా లేదు. దీని మీద సమాధానం చెప్తారా? రాజకీయాలు వేరు. బట్ మనం మాట్లాడుకుంటే చర్చకొస్తే మొఖం ఉంటుందా? ఏదైనా మాట్లాడొచ్చా? అందుకే ఏదైనా చేయొచ్చు అనుకొని చేస్తున్నారు. అది. ప్రజలు ఒక్కసారి తిరగబడితే నడ్డి విరగ్గొడితే మళ్ళీ లేవకుండా అవుతారు. మళ్ళో 10 సంవత్సరాలు. ఈ చరిత్రలో మనం చూస్తున్నాం కూడా. అది. ఇప్పుడు హోంశాఖ కానివ్వండి, లేకపోతే మన
ఫైనాన్స్ మినిస్టర్ కానివ్వండి, లేకపోతే ఈ ఎడ్యుకేషన్‌కి సంబంధించి, హెల్త్‌కి సంబంధించి మినిస్ట్రీస్ అన్నీ కూడా ఆయన కిందే పెట్టుకున్నారు. ఈరోజు ఇప్పుడు జరుగుతున్నట్టు విపత్తులో ఈ ఈ పదవులు అనేది మెయిన్ కీలకం అని చెప్పాలి. సో, వాటి గురించి ఎక్కడ కూడా అంటే ప్రస్తావన కూడా రావట్లేదు ఈ విషయం మీద. చూడండమ్మా, ఇదేదో విపత్తులు జరిగినాయి కాబట్టి ఈ కార్యక్రమాలకు మంత్రిత్వ శాఖ లేదు, అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి కాదు. అవును. నిర్ణయాలు ఆయన తీసుకునే సమయంలో సరే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. అందులో కాంగ్రెస్‌లో నాకు బాగా తెలుసు. ఆ! ఎప్పుడు ఎలా అందుకే మిమ్మల్ని జరుగుతది అడుగుతున్నా అదే ఈ క్వెషన్ ఎప్పుడు నేను. ఎలా జరుగుతది? ఆ! ఆ! ఎ ఇన్ని సార్లు పోయొచ్చాడు. అవకాశం ఎందుకు ఇయ్యలేదు? తొందరపాటు చర్యలా? లేకుంటే ఇంకా కాలయాపన? ఈ ఈ విపత్తులు వస్తాయని అనుకుంటారా? ఆ! అనుకున్నా గానీ ఒకవేళ అనుకున్నా గానీ మంత్రిత్వ శాఖలున్నా గానీ ఇటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రులు స్వేచ్ఛగా పనిచేయగలుగుతారా? వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఓవర్ రైడ్ చేయరా? ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తారు కదా ఏ మంత్రులైనా. అవును. అందుకోసం ఏదో శాఖలు అన్ని దగ్గర పెట్టుకున్నాడు, నీ బాధ్యత ఎక్కువున్నది అనడం సరే, ఇది మాట్లాడడానికి ఎక్కడికొస్తది. ఏదేమైనా విపత్తులప్పుడు ముఖ్యమంత్రి తన స్థాయిలో తన నిర్ణయాలు తీసుకొని మంత్రిత్వ శాఖలైనా, మంత్రులైనా, ఎవరైనా, ఏ డిపార్ట్మెంట్ అయినా తను ఆధిపత్యాన్ని కొనసాగించి ప్రజల పక్షాన నిలబడాలి. అది లేదు గదా! లేదు. అదే లేదు. అందుకే అదే అడుగుతున్నా. అందుకే. అందుకే. రైట్ సార్. సో, రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. సో, ఇది పొన్నాల లక్ష్మి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.